హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం సూపర్ టేస్ట్ కర్రీ మేక తలకాయ కూర చేసుకున్నామండి. సండే స్పెషల్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: మటన్ 1/2 కిలో తీసుకుని, లేదా తలకాయ కూర మాంసం తెచ్చుకున్నానండి. దీని నీసు వాసనతో పాటు ఆయిల్ స్మెల్ కూడా వస్తుందండి. సో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఒకసారి ఉప్పేసి క్లీన్ చేశాను, రెండోసారి నిమ్మరసం పిండి క్లీన్ చేసి 2-3 సార్లు ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత వడబొట్టులో వడేసుకున్నానండి. చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకున్నాను. ఉప్పు, కారం 1.5 స్పూన్ అండి, పసుపు, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1/2 స్పూన్, 10 మిరియాలు, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్, ఎండు కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, సాల్ట్, గరం మసాలా దినుసులు, ఒక్క చిటికెడు మెంతిపొడి, సరిపడా ఆయిల్. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా. స్టవ్ ముట్టించి స్టీల్ ప్రెజర్ పాన్ పెడుతున్నానండి. నాన్ వెజ్ వండుకున్నట్టు ఎప్పుడైనా ఇలాంటి వెడల్పు పాత్ర తీసుకోవడం బెస్ట్ అండి. ఆయిల్ వేస్తున్నానండి. నాన్ వెజ్ కర్రీస్ దేనికైనా సరే ఆయిల్ అనేది కాస్త ఎక్కువ వేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ వేసానండి. ఒక బిర్యానీ ఆకు వేస్తున్నానండి. ఈ బిర్యానీ ఆకు ఫ్లేవరే కాకుండా తొందరగా కూడా ఉడుకుతుందండి, అందుకే వేస్తున్నాను. చూడండి, 2 లవంగ మొక్కలు. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఒక చిన్న ఉల్లిపాయ వేసుకున్నానండి. పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసానండి. కరివేపాకు కూడా ఒకేసారి తినిచేస్తున్నానండి. రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం మసాలా తయారు చేసుకున్నామండి. 2 స్పూన్ల ధనియాలు, జీలకర్ర 1/2 స్పూన్, ఒక 10 మిరియాలు వేస్తున్నానండి. 2 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, ఒక స్టార్ పువ్వు, జాపత్రి, కొద్దిగా సాజీర, 2 అంగుళాల ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇది చల్లారక మిక్సీ పట్టుకున్నామండి. ఎండు కొబ్బరి వేడిగా వేస్తే ఇందులో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. సో మనం ఈ కొబ్బరి చల్లారినాకే మిక్సీ పట్టుకొచ్చుకున్నామండి. ఉల్లిపాయలు కాస్త ఎర్రగానే వేగాలండి. ఉల్లిపాయలు వేగాయండి. ఒక్క చిటికెడు మెంతిపొడి వేస్తున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్, చిన్న ముక్క జాజికాయని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. మటన్ వేస్తున్నానండి. తలకాయ కూర. మటన్ వేసాక స్టవ్ హైలో పెట్టి 2 మినిట్స్ పాటు వేగనివ్వాలండి. ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేగాలి. మూత పెట్టేసి వితౌట్ గ్యాస్ పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఈలోపు మనం మసాలా మిక్సీ పట్టుకునిద్దాం. మసాలా ఇలా పౌడర్ చేసుకున్నానండి. ఈ టైంలో మనం కారం 1.5 స్పూన్ కారం వేస్తున్నానండి. పసుపు 1/2 స్పూన్. ఈ కర్రీకి సాల్ట్ అనేది తక్కువ పడుతుందండి. 1/2 స్పూన్ వేస్తున్నాం, తక్కువైతే చూసి మళ్ళీ వేసుకున్నాం. అల్లం వెల్లిగడ్డ, ఈ కర్రీకి అల్లం వెల్లిగడ్డ కూడా కాస్త ఎక్కువ వేస్తామండి. 1.5 స్పూన్ పడుతుంది. ఉల్లిపాయలు అనేది నేను ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయ వేసుకున్నానండి. టమాటా కూడా వేయలేదు. గ్రేవీ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకొక 2 ఉల్లిపాయలు వేసుకోవచ్చు, ఇంకొక టమాటా కూడా వేసుకోవచ్చు అండి. టమాటా వేస్తే మా ఇంట్లో ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయలేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు. అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయిందండి. మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పౌడర్ వేద్దాం. మసాలాలు వేసాక కొద్దిగా పుదీనా కూడా వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర. బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన మసాలా అంటే ఎవ్రీథింగ్ మిక్స్ అవ్వాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నామండి. ఒక 1/2 లీటర్ హాట్ వాటర్ పోసానండి. లేత మాంసం తీసుకుంటే 7 or 8 విజిల్స్ సరిపోతుందండి. ఒకవేళ ముదురు మాంసం అయితే 10 to 12 విజిల్స్ వరకు రావాల్సి ఉంటుందండి. ఇది ఉడికేలోపు మీ తలకాయ కూర కాంబినేషన్గా ఈరోజు మనం చింతపండు రసం పెట్టుకున్నామండి. దీన్ని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం సైజులో పెట్టుకున్నామండి. మీడియంలో అయితేనే 8 విజిల్స్ 10 విజిల్స్ రావాలి. చింతపండు రసం కోసం ఒక పాన్ పెట్టారండి.
వాటర్ పోస్తున్నాను. చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకున్నానండి. ఒక చిన్న టమాటా ముక్కలు తీసుకొని కట్ చేస్తున్నానండి. చింతపండు టమాటా ఉడికిపోయిందండి. ఇది చల్లారేలోపు చారుపొడిని తయారు చేసుకున్నామండి. 8 విజిల్స్ వచ్చేసాయండి. స్టవ్ కట్టేస్తున్నాం. ఈలోపు మనం ఈ చల్లారేలోపు రసం పొడి తయారు చేసుకున్నామండి. 2 స్పూన్లు కందిపప్పు, 1 స్పూను ధనియాలండి, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 10 మిరియాలు వేస్తున్నానండి, 1 ఎండుమిర్చి అండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నామండి. కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నానండి. రసం పొడి వేస్తున్నానండి. ఈ రసం పొడిని ఎక్కువ మోతాదులో కావాలన్నా చేసి పెట్టుకోవచ్చండి. సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఈ చారుని మెడ్రాస్ రసం అని కూడా అంటారండి. నేను పక్కన షిఫ్ట్ చేసుకొని రసంకి పోపు పెట్టుకున్నామండి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రసం. స్టవ్ ముట్టించి ఒక పాత్ర పెట్టాను. 1 స్పూన్ ఆయిల్ వేసానండి. ఒక 5-6 వెల్లుల్లి కచ్చాపిచ్చిగా దంచుకున్నానండి. వెల్లుల్లి, 1 ఎండుమిర్చి తుంచేస్తున్నానండి. వెల్లుల్లి వేగేయండి. ఎండుమిర్చి వెల్లుల్లి వేగి కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. కొంచెం ఇంగువ, 1 చిటికెడు ఇంగువ కూడా వేస్తున్నానండి. చింతపండు పులుపు పోసేస్తున్నానండి. ఇంకొన్ని వాటర్ పోసుకుందామండి. ఈ ఎల్లిగడ్డ మిర్చిని మనం చేతితోనే నలిపేసేయాలండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. ఈ రసం కాగుతున్నాయి. రసం కాగానే ఈ కుక్కర్ కూడా చల్లారలేదండి. ఈలోపు మనం ఒక చిన్న టిప్పు చెప్పుకుందామా. దీని లవంగాలు అందరికీ తెలిసినాయి కదండి. ఈ లవంగాలు 2-3 తీసుకొని మనం నోట్లో వేసుకొని నమిలి మింగేస్తే నోటి దుర్వాసన వస్తుంటుంది కదండి. అలాంటి వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. ఇంకా మనకి పిప్పి పన్ను నొప్పి వస్తూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపు మనం నొప్పి భరించలేము. ఒక్కోసారి పంటి నొప్పి మనకి చెవి నొప్పిలాగా కూడా భ్రమపడుతుంటామండి. అలాంటప్పుడు ఈ ఒక లవంగ మొగ్గ తీసుకొని ఏ పన్ను అయితే నొప్పి పడుతుందో ఆ పన్ను కింద ఈ లవంగ మొగ్గ పెట్టుకోవాలండి. దీన్ని క్లవ్ అంటారు. బిర్యానీ ఆకు, పువ్వు, చెక్క అంటారు కదండి, దాల్చిన చెక్క. ఈ పువ్వు అనేది పింక్ కలర్లో ఉంటుందండి. ఎండిన తర్వాత మనకి ఈ బ్రౌన్ గోధుమ రంగులోకి వచ్చేస్తుంది. వీటి నుంచే క్లవ్ ఆయిల్ కూడా తయారు చేస్తారండి. మన పంటి నొప్పి ఉన్నప్పుడు ఇమీడియట్గా పనిచేయాలంటే క్లవ్ ఆయిల్ని కూడా మన కాటన్ ముంచి పంటి కింద పెట్టుకోవచ్చండి. ట్రై చేసి చూడండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపేనండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక రూట్ కెనాల్లో పన్ను పీల్చుకోవడం తప్పదు కదా మనకి. రసం కాగిపోయినాయండి. పక్కకు షిఫ్ట్ చేసుకుందాం. ఇంతేనండి, మరీ తెల్లక్కర్లేదండి. ఇలా నొరుగు వస్తే సరిపోతుందండి. ఉడికిపోయిందండి. మూత తీసిన తర్వాత ఇంకొక ఉడకనిస్తామండి. ఈలోపు మనం కాస్త గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా, కొంచెం కొత్తిమీర, ఒక్క ఉడకనివ్వాలండి. మంచి టెక్స్చర్ వచ్చింది కదండి. మనం కావాలనుకున్న టెక్స్చర్ వచ్చింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ చింతపండు రసం కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సండే స్పెషల్ తలకాయ కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. అదేవిధంగా చింతపండు రసం కూడా కరెక్ట్గా నాకు కావాల్సిన రీతిలో తయారైపోయినాయండి. మీరు ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ చెప్పండి. మీ సజెషన్ నాకు కావాలండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. ఓం శాంతి.